మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుబ్రహ్మణ్యం. మన మోహన్ బాబు గారు నటుడుగా 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మోహన్ బాబు గారు నటుడుగా 50 సంవత్సరాల్లోకి ఎంటర్ అవబోతున్నాడు, 49 పూర్తి చేసుకొని. ఆయన యొక్క సినీ ప్రస్థానం, ఆయన గురించి కొంచెం మనకు చెప్తారా సార్? అంటే 1975 నవంబర్ 22. ఓకే సార్. అంటే ఈ రోజుకి ఆయన 49 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకుని 50 సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. శతాధిక చిత్ర దర్శకులు, అప్పటి వర్ధమాన దర్శకులు అయినటువంటి దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి స్వర్గం నరకం చిత్రం ద్వారా ఆయన కెరీర్ ప్రారంభమైంది. అయితే అంతకు ముందే ఆయన చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు, మనకు అల్లూరి సీతారామరాజు గుర్తు చేసుకున్నట్లయితే దాంట్లో పెళ్లి కొడుకు క్యారెక్టర్ వేస్తారు. ఓకే. ఇది ఎవరికి తెలియదు సార్. యాక్చువల్గా విజయ నిర్మల గారు పిలిపేట్ల మీదకి తీసుకొచ్చినప్పటికీ ఆవిడ చనిపోతుంది. ఓకే. ఆ పెళ్లి కొడుకు వేషం. ఓకే. ఇట్లాంటి చిన్న చిన్న వేషాలు వేస్తూ 5 సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక స్ట్రగుల్డ్ లైఫ్, మామూలు స్ట్రగుల్స్ కాదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొంతమంది ప్రవేశం చాలా సులభంగా, చాలా నెల్లేరు మీద బండి నడకలాగా సాగిపోతుంది. కానీ కొద్దిమంది జీవితం మాత్రం సినిమా ఇండస్ట్రీలో, ఈ సినిమా అనేటువంటి రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వచ్చినటువంటి వ్యక్తులు పడ్డ అష్ట కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి. అలాంటి అష్ట కష్టాలు పడినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. ఆయన జీవితం కేక్ వాక్ కాదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కావటం కోసం తిరిగినటువంటి ఇవి కానీ చాలా చాలా కష్టాలు పడి ఆయన మొత్తానికి తొలిసారిగా అవకాశం స్వర్గ నరక చిత్రం ద్వారా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆయన ఒక సినీ ప్రస్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే నటుడుగా ఆయన చూపించినట్టు విలక్షణత, నటుడుగా ఆయన పొందినటువంటి పేరు ప్రఖ్యాతులు. ఎందుకంటే ఒక వెర్సటైల్ యాక్టర్కి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి నటుడు మోహన్ బాబు గారు. ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత విలన్గా మారి, తర్వాత హీరోగా చేసి, మళ్ళీ కామెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, అన్ని ట్విస్టులు, అన్ని టర్నింగ్స్ ఉన్నటువంటి యాక్టర్ మరొకరు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా కొద్ది మంది మనకు కృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన హీరోగా వచ్చారు, విలన్గా చేశారు, మళ్ళీ హీరోగా స్థిరపడ్డారు. అవును సార్. కానీ మోహన్ బాబు గారు హీరోగా వచ్చి విలన్గా మారి, మళ్ళీ హీరోగా చేరి, మళ్ళీ విలన్గా మారి, ఇన్ని రకాల టర్నింగ్స్, ఇన్ని రకాల అప్ అండ్ డౌన్స్, ఇన్ని ఒళ్ళుదుడుకులు, ఇంత పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి యాక్టర్ మరొకరు లేరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప ప్రస్థానం మోహన్ బాబు గారు అని చెప్పుకోవటంలో ఎలాంటి డౌట్ లేదు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సార్, ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు కానీ, కష్టాలు కానీ, అంటే లైమ్ లైట్లోకి వచ్చేటప్పటికి అంతకుముందు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, మీరే చెప్తున్నారు. వాటి గురించి కొంచెం చెప్తారా సార్ మనకు? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన అసలు పేరు భక్తవత్సలం నాయుడు, చిత్తూరు జిల్లా కాళహస్తి పక్కన ఉన్నటువంటిది మోదుగులపాలెం. నేటివ్ ప్లేస్, మా ఊరు పక్కూరు సార్ అది. మోదుగులపాలెం. ఆ మోదుగులపాలెంలో జన్మించారు. సరే, డిగ్రీ దాకా చదివిన తర్వాత అక్కడికి వెళ్ళటం, డ్రిల్ మాస్టర్గా ట్రై చేయటం, డ్రిల్ మాస్టర్గా చేస్తూనే సినిమాల్లో వేషాల కోసం, అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి స్ట్రగుల్డ్ పీరియడ్. అది అయిపోయిన తర్వాత నటుడు అయిన తర్వాత స్వర్గం నరకం అనేటువంటి తొలి చిత్రంతోనే అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఆయనకు అవకాశాలు రాలేదు. ఓకే. తర్వాత డూడీ గారు నిర్మాతగా, కృష్ణ గారు హీరోగా చేసినటువంటి సినిమా భలే దొంగల్లో చక్కరపేరక్కర్ అనేటువంటి ఒక మ్యానరిజం. ఓకే. ఆ సినిమా చేసిన తర్వాతనే ఆయన జీవితం అనేటువంటి ఒక టర్నింగ్ పాయింట్, మలుపు తిరిగింది. ఓకే. ఆ తర్వాత 2-3 సినిమాలు చేశారు, కానీ ఆ సినిమాలో డబ్బులు రాలేదు. ఓకే. ఊరికేదో వేషం వేశారన్నట్టుగానే ఉంది తప్ప ఒక హైప్ రాలా. ఆ సినిమాతో, భలే దొంగల సినిమాతో ఇక మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఒక ఆల్టర్నేటివ్ పర్సన్ అయ్యాడు ప్రతి క్యారెక్టర్కి. ఓకే. ఇంకా అక్కడి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుత విజయాలను సాధిస్తూ నటుడుగా, ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్, ప్రతినాయక పాత్రలకి యంగ్ అవతల ఒక మంచి హీరో ఉన్నప్పుడు ఒక ధీటైన ప్రతినాయకుడు ఎవరు అంటే మోహన్ బాబు అనేటువంటిది విపరీతంగా పాపులర్ అయ్యి డే అండ్ నైట్ ఎక్కడైతే ఏ మద్రాసు రోడ్ల మీద అయితే తిండికి కూడా ఇబ్బంది పడి ఇంటి అద్దె కట్టలేకపోతే హౌస్ ఓనర్ బయటికి గెంటేసి చాలా దరిద్రమైనటువంటి
పరిస్థితులు దారిద్ర్యాన్ని అనుభవించారు ఆయనతో పాటు రజనీకాంత్ గారు కూడా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా. అలాంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి అష్టైశ్వర్యాలు అనుభవించేటువంటి స్థాయికి నోటయ్యం. అవును సార్, ఎదిగిపోయిన తర్వాత ఇక అక్కడ నుంచి మరలా తర్వాత మా గురువు గారు దాసరి నారాయణరావు గారు పాలు నీళ్లు చిత్రం ద్వారా హీరోగా ఆయన పరిచయం చేసి మళ్ళీ హీరోయిన్ చేసింది కూడా, మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ నుంచి మళ్ళీ హీరోగా చేయటం, అక్కడ నుంచి హీరోగా విలన్గా ఇది చేస్తున్న సమయంలో ఏ పాత్ర వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే ఆ క్యారెక్టర్లో ఉపయోగించుకోవటమే తప్ప తనలో ఉన్న ఆర్టిస్ట్ని సాటిస్ఫై చేసుకునేటువంటిది కానీ హీరోగా తను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కుదరటం లేదు. ఓకే, కాబట్టి సొంత బ్యానర్ పెట్టి సినిమా అంతకుముందే హీరోగా చేశారు. పాలు నీళ్ళతో గురువు గారు చేయటం, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు చేసినట్టు గృహలక్ష్మి సినిమాలో హీరోగా చేయటం, జయసుధ హీరోయిన్ దాంట్లో. ఓకే, అలాంటి ఇదిలో నుంచి మళ్ళీ హీరోగా కంటిన్యూ అవుదామంటే అవకాశాలు సరైనటువంటి ఒక ప్రొజెక్ట్ చేసుకునే యాక్షన్, ఏ హీరో అయినా అంత పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరైనా ఆశించేది ఏంటంటే యాక్షన్ హీరో ఇమేజ్. అవును, ఆ యాక్షన్ హీరో ఇమేజ్ కోసం అని చెప్పేసి తన్నే సొంతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించి ఆ బ్యానర్లో తొలి సినిమాగా ప్రతిజ్ఞ సినిమా అనేటువంటి సినిమా చేయటం, అది పెద్ద సూపర్ డూపర్ హిట్ అవటం. దానికి ఆ సినిమా ప్రారంభోత్సవానికి ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండ్ మన ఆరాధ్య నటులైనటువంటి ఎన్టీ రామారావు గారు రావటం. అంతకుముందు ఎందుకంటే రామారావు గారు కాంబినేషన్లో చాలా సినిమాలు చేశారండి, సర్దార్ పాపాయుడు అవి చాలా సినిమాలు చేయటం జరిగింది విలన్గా చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆయన చేతుల మీదుగా, రామారావు గారి చేతుల మీదుగా బ్యానర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి హీరోగా మళ్ళీ చాలా విలక్షణమైనటువంటి విషయం ఏంటంటే ఎవరి విషయంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మోహన్ బాబు గారి విషయంలో ఆయన హీరోగా చేసినటువంటి సినిమా ఒక థియేటర్లో ఆడుతుంటుంది, విలన్గా చేసినటువంటి సినిమా పక్క థియేటర్లో ఆడుతుంటుంది. ఆ విధంగా దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు హీరోగా విలన్గా రెండు క్యారెక్టర్. రామారావు గారు అనేవారు, ఏమిటి వీరి ఇమేజ్ని మేము ఎలా అనుకోవాలా, ఆయన హీరో అనుకోవాలా విలన్ అనుకోవాలా, అన్ని రకాల పాత్రలను వారిని ఆదరిస్తున్నారు అదే సార్ అని చెప్పేసి రామారావు గారు అభినందించడం అనేటువంటిది చాలా గొప్ప. ఒకసారి ఒక ఫంక్షన్లో కూడా సార్ నాగేశ్వరరావు గారు కూడా ఒక హాస్యాస్పదంగా వాళ్ళు డిస్కస్ చేస్తూ హాస్యం పక్కన ఉన్నప్పటికీ మోహన్ బాబు గారు నిజంగానే మంచి నటుడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సార్. చాలా మంది పెద్ద ప్రశంసలు, ఎందుకంటే ఆయన జర్నీ అంతా విలన్గా చేసిన హీరోగా చేసిన అందరితో అద్భుతమైన రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి పెద్దవాళ్ళందరితో, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, శివాజీ గణేషన్ గారితో, అక్కడ శివాజీ గణేషన్ గారికి ఈయనంటే ఎంత ఇష్టం. అదే సార్, ఎన్నోసార్లు ఆయన ఇంటికి పిలిచి ఆయన ఇద్దరు కలిసి భోజనం చేసిన సందర్భాలు. ఆయన ఒక తమిళ సినిమా ఫస్ట్ ఈయన్ని ఫారిన్ కంట్రీకి తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించి ఫారిన్ కంట్రీకి తీసుకెళ్ళింది శివాజీ గణేషన్ గారు. ఆయన సొంత సినిమాలో వేషం ఇచ్చి తమిళ్లో కూడా ఏంలా ఓట్ల పరిచయం మీద, ఏం రా బాగున్నావురా నువ్వు, ఓకే చాలా బాగున్నావు, నీ గురించి విన్నాను రా నేను, రా నా సినిమాలో యాక్ట్ చేద్దు కానీ అని చెప్పేసి తన సినిమాలో వాళ్ళ సొంత సినిమాలో అవకాశం ఇచ్చారు శివాజీ గణేషన్ గారు. ఆ విధంగా అందరితోటి అద్భుతమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే ఎవరి సినిమాలు చూడటం కోసం స్కూల్ చదువుకున్న రోజుల్లో గోడలు దూకి వెళ్ళారో వాళ్ళతోనే అద్భుతమైన పిలిపించుకొని అవకాశాలు ఇచ్చే విధంగా పొందినటువంటి గొప్ప కెరీరు. ఇక తర్వాత మళ్ళీ వరుసగా ఫ్లాప్లు. హీరోగా చేసిన తర్వాత కొన్ని సినిమాలు 3-4 సినిమాలు హిట్ అయితే మళ్ళీ వరుసగా ఫ్లాపులు రావటం. విలన్గా ఎంత కష్టపడి సంపాదించుకున్నారో అలాంటి సంపాదించుకొని హీరోగా సంపాదించుకున్న డబ్బులన్నీ పోగొట్టుకోవడం, ఇల్లు అమ్ముకొని డాస్లో ఇల్లు అమ్ముకొని ఇక అయిపోయింది మోహన్ బాబు పరిస్థితి అనుకున్న టైంలో మళ్ళీ గొడవ కొట్టిన బంతిలాగా తిరిగి బౌన్స్ అవటం అనేటువంటి మోహన్ బాబు గారి జీవితంలో చాలాసార్లు గొప్ప విషయం మనకు తెలియదు సార్. చాలా మంది ముఖ్యంగా టర్నింగ్ అనేటువంటి తీసుకుంది మళ్ళీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అల్లుడు గారి సినిమా. అల్లుడు గారి సినిమాతో ఆయన లైఫ్ మళ్ళీ టర్న్ అయిపోయింది. 90వ దశకము అనేటువంటిది మోహన్ బాబు గారికి ఒక గోల్డెన్ ఎరా, స్వర్ణయుగం మోహన్ బాబు గారి లైఫ్లో. అల్లుడు గారి సినిమాతో స్టార్ట్ అయినటువంటి ఆ హైప్ అనేటువంటిది అప్పుడు అలాగా కొనసాగి ఒక అగ్రశ్రేణి హీరోగా, ఒక రెగ్యులర్ ఫార్మ్డ్ హీరోగా, ఇక తర్వాత మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ చేయలేదు. అల్లుడు గారితో స్టార్ట్ అయినటువంటి దీంతో కొన్ని విలక్షణ పాత్రలు చేశారు. ఇప్పుడు యమదొంగలో ఒక డిఫరెంట్ యముడిగా చేశాడు. కానీ ఎన్టీ రామారావు గారు తర్వాత అంత గొప్పగా చేసింది. ఆ తర్వాత గొప్ప గొప్ప పాత్రలు అనేటువంటి ఆయన ఒక సమున్నత నటుడుగా నిలబెట్టాయి. ఇప్పుడు పెద్దరాయుడు కానీ, రాయలసీమ రామన్న చౌదరి కానీ, యమధర్మరాజు ఎంఏ కానీ, ఇలాంటి సినిమాలు ఆయనలో ఉన్నటువంటి నటుడిలో ఉన్న వివిధ కోణాలను బయటకు తీసినటువంటి ఒక గొప్ప వెర్సటైల్ యాక్టర్గా నిలబెట్టింది. ఈవెన్ స్నేహానికి కూడా సార్ ఆయన మీరు చూసినారంటే మొత్తం ఇండస్ట్రీలో
రజనీకాంత్ గారిని రారా పోరా అని పిలిచేటటువంటి క్లోజ్నెస్ ఉంది అని అంటే ఈయన స్నేహానికి ఎంత విలువిస్తాడో. ఈవెన్ చిరంజీవి గారు కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో అడిగితే ఆయన్ని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి అనేసిపోయేటటువంటి సందర్భం. సో దాని గురించి చెప్పాలంటే యాక్చువల్గా మోహన్ బాబు గారి స్టైల్ ఆఫ్ రిలేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే సార్, ఆయన పేరు భక్తవత్సల నాయుడు గారు. అవును, నన్ను అడిగితే వాత్సల్య నాయుడు అంటారు. వాత్సల్య నాయుడు నిజం, వాత్సల్యానికి పెట్టింది పేరు మోహన్ బాబు గారు. అంటే మాట తీరు పలకరింపు అంటే కొంతమందికి కొన్ని సందర్భాల్లో అందరికీ షూట్ అవ్వరు. అదేలేండి సార్, అందరితో జెల్ అవ్వలేరు. అవును, కానీ ఆయనతోటి వెళ్ళి ఆయనతోటి క్లోజ్గా మసలినటువంటి వాళ్ళకి, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఆయన రిసెప్షన్లో కానీ ఆయన మాట తీరులో కానీ ఆయన ఇది ఉంటుందో, ఎలాంటి గౌరవం ఎవరికి ఎలాంటి గౌరవ స్థానాన్ని ఇవ్వాలో. ముఖ్యంగా దర్శకుడు అనేవాడు చిన్నవాడైనా సరే నేను చాలా సందర్భాల్లో ఆశ్చర్యపోయా. ఓకే సార్, ఆయన సీనియారిటీకి కొంతమంది కుర్ర దర్శకులు యంగ్ డైరెక్టర్స్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ వస్తే లేచి నిలబడి, డైరెక్టర్ వస్తే మీరేం చెప్తే అది చేస్తాం, ముందు కథా చర్చల విషయంలో తప్ప డైరెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం అలా ఇస్తూ తను అలాగ పెద్దవాళ్ళలాగా చిన్నవాళ్ళలాగా ముఖ్యంగా జోవియల్ టెంపర్మెంట్. మోహన్ బాబు గారు అంత జోవియల్ టెంపర్మెంట్ మనం ఎవరిని చూడం. ప్రాక్టికల్ జోకులు వేయటంలో ఆయన తర్వాత ఎవరైనా. అందుకే కదా సార్ ప్రభాస్ గారు కూడా డార్లింగ్ అని పిలుస్తుంటాడు ఆయన్ని. ఇది అలాంటి ఒక మంచి మెంటాలిటీ, మంచి ఫ్రెండ్లీ నేచర్. మీరు ఇప్పుడు ఆయన ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంటే ఆయన డిసిప్లిన్ గురించి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, చిన్న డైరెక్టర్ అయినా వచ్చినా లేచి నిలబడతాడనేసి అని. ఇండస్ట్రీలో మామూలుగానే ఆయనకున్న పేరు ఏంటంటే సార్, క్రమశిక్షణ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడని. ఎవరన్నా క్రమశిక్షణ ఉపేక్షిస్తే కొంచెం పక్కకు పోతే వాళ్ళని కొంచెం ఇదిగా కూడా సీరియస్ అవుతాడని. దానికి చాలా మందికి ఒకవేళ పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా, కొంతమందికి ఇంకో మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది సార్. దాన్ని మీరు గమనించినారు ఆయన క్లోజ్గా, దాన్ని ఎలా చెప్తారు సార్ మీరు? అంటే ఒకటేంటంటే నా సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది బై నేచర్ డిసిప్లైన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేసి ఉండేటువంటి రెండు విభిన్నమైనటువంటి లైఫ్ వర్కింగ్ స్టైల్ ఉండేటువంటి ఇండస్ట్రీ ఇది, ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు ఇప్పుడు ఒక వర్షం వచ్చింది, షూటింగ్ ఆగిపోతుంది. ఏవైనా అవాంతరాలు వచ్చినాయి, షూటింగ్లు ఆగిపోతాయి. ఏ అవాంతరం ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు. అలాంటి ఒక అన్ఆర్గనైజ్డ్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి. అలాంటి దాంట్లో మనం ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలి, మనం ఎంత ఆర్గనైజ్డ్గా ఉండాలి, టైంని ఎంత గౌరవించాలి, కాల్ షీట్ని ఎంత గౌరవించాలి, చెప్పిన టైంని ఎంత పాటించాలి, సమయ పాలన నియమ పాలన అంటారు. అలాంటి విషయంలో స్ఫూర్తి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆయనకి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళు వచ్చి సెట్లో కూర్చుంటే మిగతా యూనిట్ మొత్తం అలర్ట్ అవుతుంది. అదే సార్, దట్ ఈస్ ద హీరోకి ఉండాల్సిన తెలుగు లక్షణం. ఓకే సార్, మొత్తం డిసిప్లైన్ మొత్తం సెట్లో ఉండాలి అంటే హీరో వచ్చి ఫస్ట్ నిలబడగలగాలి. అలా నిలబడాలి, టయాన్ని పాటించాలి. నా టయాన్ని హక్కు కిల్ చేసే హక్కు ఎవరికి లేదు, వేరే వాళ్ళ టయాన్ని కిల్ చేసే హక్కు నాకు లేదు అనేటువంటి ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారు మోహన్ బాబు. ఓకే, సో ఈ విధంగా సార్ 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో రకాలైన క్యారెక్టర్లు పోషించి 50వ వసంతాలకు అడుగు పెడుతున్నటువంటి ఇతనికి ఆయన చేసినటువంటి పాత్రలకి సరైన గుర్తింపు దక్కిందంటారా, ఇంకా దక్కాలంటారా? ప్రజల్లో ఆయనకు వచ్చినటువంటి గుర్తింపు ఎప్పుడు కూడా డైలాగ్ కింగ్ అంటాం కానీ, కలెక్షన్ కింగ్, కళాప్రపూర్ణ ఇలాంటి బిరుదులతో ఆయన గౌరవించడం జరిగింది. అయితే ఒక డిఫరెంట్ డైలాగ్ చెప్పాలంటే, ఒక డైలాగ్ను ఒక మాడ్యులేషన్లో చెప్పాలంటే ఆయన పేరే డైలాగ్ కింగ్ అనేటువంటిది వచ్చింది. అవును, ఎందుకంటే హీరోగా విలన్గా కూడా. అవును, ఆ రోజున సర్దార్ పాపారాయుడులో చెప్పినటువంటి డైలాగ్స్, భారతీయుడు అంటూ అది చెప్పినటువంటి ఆ డైలాగ్స్ కానీ అక్కడి నుంచి కానీ ప్రతి సినిమాలో కూడాను ఆయన డైలాగ్ అంటూ ఒక సపరేట్ పదం సింహంలో కూడా ఆయన కామెడీగా చెప్పేటటువంటి డైలాగులు ఉన్నాయి. ఆ విధంగా ఒక విలక్షణ నటుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రజల నుంచి రావాల్సినటువంటి రివార్డ్స్ అయితే వచ్చాయి కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి రావాల్సినటువంటి అవార్డ్స్ విషయంలో మాత్రం కొంత అన్యాయం జరిగిందని అంటారు. ఎందుకంటే పెద్దరాయుడు లాంటి ఒక గొప్ప క్యారెక్టర్ చేశాడు ఆయన. యమధర్మరాజు ఎంఏ లాంటి ఒక క్యారెక్టర్లో ఏ నటుడు చేరినటువంటి రాయలసీమ రామన్న చౌదరి గారు ఫెరోషియస్ క్యారెక్టర్స్ ఆ రోజున విలన్ గా చేసినప్పుడు బెస్ట్ విలన్ క్యారెక్టర్ అయినా రావాల్సింది. అవును, ఆ విధంగా మరి ఎందుకు ఆయన ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయలేదనో లేకపోతే వాటి మీద దృష్టి సారించలేదేమో తెలియదు కానీ మొత్తానికి ఆయనకి అవార్డుల విషయంలో
ఎప్పుడైనా అవార్డుల ప్రస్తావన ఆయన దగ్గర తీసుకొస్తే నేను చాలా సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే, వ్యక్తిగతంగా నేను చాలా సన్నిహితం ఆ కుటుంబానికి. ఓకే సార్. ఆ సందర్భంగా అవార్డుల ప్రస్తావన అంటూ వస్తే ప్రభు దయచేసి వాటి విషయం మాట్లాడద్దు నా దగ్గర, నన్ను అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సో ఆయన కూడా అసంతృప్తి ఉంది. నంది అవార్డులు అనేటువంటి గడ్డి వేయి తీస్తే వచ్చేటువంటి నంది అవార్డులు అనేటువంటి ఒక పర్మనెంట్ స్లోగన్ చెప్పేసేవాడు ఆయన. దాటి మీద ఆయనకున్నటువంటి ఆయనకంత బాధ అన్నమాట. కాబట్టి నిజంగా ఒక ఆ స్థాయి నటుడికి దక్కాల్సినటువంటి గౌరవాలు దక్కలేదు ప్రభుత్వాల పరంగా. అంటే ప్రభుత్వం 2007లో ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అవును, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి ఏం జరగలేదు. ఎందుకంటే మీరు అవార్డులు లేకపోతే ఆ స్థాయికి తగినటువంటి గౌరవాలు దక్కాయనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఒక సవివరమైనటువంటి జవాబు ఏంటంటే, ఓకే సార్, సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నిర్మాతలకు, సినిమా ఇండస్ట్రీకి ఎక్కువగా ప్రొడక్టివిటీని ఇచ్చినటువంటి హీరోల్లో ఇచ్చినటువంటి నిర్మాతలకు ఇవ్వాల్సినటువంటి అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు. ఓకే సార్. ఓకే, వాళ్ళు హీరో కావచ్చు, నిర్మాతలు కావచ్చు. ఓకే, అంటే డబ్బు పుచ్చుకునేవాడు కాదు, డబ్బు ఇచ్చేవాడికి ఇవ్వాల్సిన అవార్డు. ఓకే, నిర్మాతలుగా ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కానీ, నిర్మాణ పరంగా కానీ సేవలు చేసినట్టు వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్ రఘుపతి వెంకయ్య అవార్డు. స్టేట్ లెవెల్లో అయితే, సెంట్రల్ లెవెల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఓకే, ఓకే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మోహన్ బాబు గారు ఆయన హీరోగా తను చేస్తూ, విలన్గా చేసిన, హీరోగా చేసిన, ఇన్ని సినిమాలు చేసిన, నిర్మాతగా 70కి పైగా సినిమాలు నిర్మించారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ మీద కానీ డిఫరెంట్ బ్యానర్స్ మీద 70కి పైగా సినిమాలు నిర్మించారు. అంటే ఎంతమందికి జీవనోపాధిని కల్పించారు, ఖచ్చితంగా ఎంతమందికి జీతం ఇచ్చారు ఆయన. అవును, అలాంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు చాలా మందికి అన్యాయం జరిగింది. ఆ లిస్టులో చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ సూపర్ స్టార్ కృష్ణ గారు. పర్ఫెక్ట్ సార్, కరెక్ట్. ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన పద్మాలయ సంస్థను స్థాపించి హీరోగా కొనసాగుతూ ఎన్ని చేశారు. అంతకుముందు మహానటులు, మహా వ్యక్తి రామారావు గారు. ఆయన వదిలేసేయండి, ఆయన ఎట్లాగో ఈ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏదో చేశారు. ఆయనకి అసలు రావాలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది పుట్టిన దాని తర్వాత ఎవడైనా అర్హుడైనటువంటి తొలి వ్యక్తి ఉన్నా అంటే రామారావు గారు. కరెక్ట్. సరే, వదిలేసేయండి. తర్వాత జనరేషన్లో నిర్మాతగా, హీరోగా కొనసాగుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు, దర్శక నిర్మాత దాసరి నారాయణరావు గారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెండింగ్ దాదాసాహెబ్ ఫాల్కే అర్హులైనటువంటి వ్యక్తులు, పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళండి. సూపర్ స్టార్ కృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారు నిర్మాత కమ్ హీరోలుగా చేసినటువంటి వాళ్ళు. అవును సార్. అంటే ఇప్పుడు మీరు సేవలు అని చెప్తుంటే ఇంకో పాయింట్ కూడా గుర్తొస్తుంది సార్. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ అదే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అసలు సినిమాలే తీయని వాళ్ళకి ఇచ్చారు. ఏ రోజున కూడా తమ సుదీర్ఘమైన జీవితంలో సినిమాలు తీయని వాళ్ళకి, రామానాయుడు గారికి ఇచ్చారంటే గొప్ప ఔచిత్యం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అవును. కానీ విశ్వనాథ్ గారికి ఎలా ఇస్తారండి? ఓకే, కె విశ్వనాథ్ గారికి, రజనీకాంత్ గారికి, ఇంకా చాలా మందికి ఇచ్చినారు. దే హావ్ నాట్ మేడ్ ఎనీ ఫిలిమ్స్. అదే సార్, అదే నిర్మాణ రంగంలో ఉండి 10 మందికి జీవనోపాధి కల్పించిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవార్డు. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి ది గ్రేటెస్ట్ పర్సన్ భార్య మెడలో పుస్తులు కూడా తాకట్టు పెట్టి సినిమాలు నిర్మించి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక పైనీరింగ్ పర్సన్ లాగా ఉన్నటువంటి వ్యక్తి మీద వ్యవస్థీకరించినటువంటి ఆ అవార్డు ఆ విధంగా 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళకి ఇవ్వాలి. రైట్ పర్సన్కి వెళ్ళాలి. దీస్ ఆర్ ద రాంగ్ పర్సన్స్, పొలిటికల్లీ మోటివేటెడ్. అదే సార్, ఇదనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చర్చలో ఆయన అందుకు అర్హుడు. బహుశా అందుకనే కావాలన్నా మీరు ఎప్పుడన్నా ఆయన్ని, మోహన్ బాబు గారిని కలిసినప్పుడు అవార్డ్స్ గురించి ప్రస్తావిస్తే ఆయన కోపం వచ్చేది బహుశా ఈ రీజన్ గురించే. కానీ సో దాంతోపాటు సార్ ఇప్పుడు మీరు చూసినారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కడ సంపాదించిన డబ్బులు అక్కడ నిర్మాతగానో పెడతారు, లేకపోతే స్టూడియోలు కడతారు, లేకపోతే ఇలాంటివి ఏదైనా చేస్తారు. ఈయన నిర్మాతగా కూడా ఎన్నో 70కి పైన సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటికి పోయి విద్యా రంగంలో కూడా ఎంతో మందికి సేవ చేయడానికి ఆయన ఒక పెద్ద ప్రయత్నం చేసినాడు. గొప్ప పేరుతో కూడా వెలుగొందుతున్నాయి ఇప్పటిది. దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? నిజంగా చాలా అభినందనీయమైన విషయం ఏంటంటే, మామూలుగా సినిమా రంగంలో, సినిమా ఇండస్ట్రీలో సంపాదించి సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులుగా పెడతాం అనేటువంటిది ఇది అది తరతరాలుగా వస్తుంది. చాలా మంది చేస్తుంది. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, సంతానాన్ని, సంపాదనను కూడా సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసినటువంటి మహానుభావులు. అవును సార్. అలాగే నాగేశ్వరరావు ఈయన కూడాను సినిమా నిర్మాణంలోకి రావటం అనేటువంటి జరిగింది. అయితే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ ఒడిదుడుకుల్లో దీన్ని మాత్రమే నమ్ముకోలేము. బయట ఏదైనా ఒక గౌరవప్రదమైన వ్యాపారం చేయాలి, గౌరవప్రదమైనటువంటి సేవలాగా చేయాలి అనేటువంటి దీంట్లోకి ఆలోచనలు తట్టినప్పుడు మొట్టమొదటిసారిగా తన మనసులో చాలామంది బార్ అండ్ క్లబ్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు పెడతారు, పబ్బులు, గిబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు.
అలా కాకుండా ఒక విద్యా సంస్థ స్థాపించాలి అనేటువంటి ఆలోచన రావటం ఒక గొప్ప ఆలోచన సార్ అదే. ఇట్స్ అ గ్రేట్ థాట్. బహుశా ఆయన డ్రిల్ మాస్టర్గా పనిచేసినాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడాను టీచర్, గవర్నమెంట్ టీచర్. ఓకే సార్, ఈ రెండు నేపథ్యాల వల్ల తీసుకుని అసలు విద్యా నేపథ్యం లేని వాళ్ళే స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు, విద్యా నేపథ్యం ఉన్న నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆయన శ్రీ విద్యా నికేతన్ అనేటువంటి స్కూల్ని స్థాపించడం జరిగింది. అది ఈ రోజున శాఖ ఉపశాఖలుగా వెళ్ళి ఒక విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళటం, ఈయన ఛాన్సలర్ కావటం దానికి అనేటువంటిది ఆయన జీవితంలో సాధించినటువంటి ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో సార్ ఫైనల్గా ఆ తరం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మహానుభావుల్ని ఈ తరంలో ఉన్నటువంటి నటుల్ని కలుపుతున్న ఒక వారధిగా చూడొచ్చు అయ్యింది. అంతేగా ఆ రోజున చాలామంది మహానటులతో ఆయన నటించారు. అవును సార్, గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఆల్ వీళ్ళతో నటించారు. అందరితో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. నిజంగా మోహన్ బాబు గారి రిలేషన్స్ చూస్తే మనం షాక్ అవుతామండి. ఒకవైపు కన్నడ రాజకుమార్ గారితో, విష్ణువర్ధన్ గారితో కానీ, శివాజీ గణేషన్ గారితో కానీ, జయలలిత గారితో కానీ, అక్కడ అదర్ స్టేట్స్లో మమ్మూటి మోహన్ లాల్ గారితో కానీ, ఇటు వస్తే మన ఇండస్ట్రీలో రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోహన్ బాబు గారితో మల్టీ స్టారర్ సినిమాల్లో హీరోలుగా చేసి కానీ విలన్గా చేసి కానీ ఒక అద్భుతమైనటువంటి రిలేషన్స్తో కూడినటువంటి హృదయపూర్వక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి 1.5 ఆర్టిస్ట్గా మనం ఆయన అభినందించాం. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఓపెన్ ఫోరంలో ముద్దు పెట్టినాడు కదా సార్ ఆయనకు ఒకసారి. వాళ్ళిద్దరిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్, చిరంజీవి గారిది మోహన్ బాబు గారి. అది చాలా గొప్ప కార్డియల్గా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా చాలా ఫన్గా ఉంటుంది. వాళ్ళ మధ్య ఏదో కత్తులు నూరుకునే అంత వైరం ఏదో ఉందని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి. అది అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యనే ఇలా ఉంటుంది. ఈయన ఎప్పుడు చెడుగా మాట్లాడింది, ఈయన గురించి ఆయన ఎప్పుడు చెడుగా మాట్లాడింది లేదు. ఆ వజ్రోత్సవాల సందర్భంలో కూడాను ఒక చిన్న ఇమోషనల్ అవుట్ బర్స్ట్లో అది ఎవ్వరు ఆయన ఆ సందర్భంలో కూడా ఈయన చిరంజీవి గారి గురించి ఈయన చెడుగా మాట్లాడలేదు, చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడలేదు. అదే అదే ఎక్కడ మా మోహన్ బాబు అని చెప్పి చిరంజీవి ఎంతో ఎత్తుకున్నారు ఆయన. అవును, కాబట్టి అది జరిగిన కారణం వేరు. అదేదో వాళ్ళిద్దరి మధ్య వైరం లాగా అది ప్రొజెక్ట్ అయింది కానీ ఇట్ వాజ్ నాట్ దట్. అసలు ఏం జరిగింది అనేటువంటి మాకు తెలుసు. అదే సార్, కానీ అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి. అదే సార్, వాళ్ళది ఒక అద్భుతమైన కార్డియల్ రిలేషన్. ఓకే సార్. అలాగే పవన్ కళ్యాణ్ తమ్ముడు అని దాంట్లో ఆయన వెరీ ఫన్నీ మూమెంట్స్ అండి. ఆ రోజున మేమున్న ఆ రోజున ఏంటంటే అది చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినట్టు ఒక అద్భుతమైనటువంటి సభ. అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ వచ్చారు. అవును, దాంట్లో ఆయన సరదాగా మాట్లాడటం, ఈయనకి ఏంటంటే మోహన్ బాబు గారి దగ్గర ఉన్న చిన్న సరసం ఏంటంటే మొదటి నుంచి కూడా నేను చాలా చిన్న పిల్లల్ని కూడా మనవడు మనవరాలను కూడా పిలిచారే నన్ను బ్రదర్ అని పిలవరంటారు, నన్ను డార్లింగ్ అని పిలవండి, బ్రదర్ అని పిలవండి అని ఊరికి సరదా చేస్తుంది. అట్లాగే మోహన్ బాబు గారు అలా మాట్లాడితే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అన్నట్టుగా చెప్పాడు. ఈయన చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద సరదాగా కామెడీగా సరదాగా తమ్ముడు మోహన్ బాబు ఎక్కడయ్యా అన్నా ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి తప్ప ఇక్కడ ఏమీ కత్తులు తీసుకునేటువంటి విరోధాలు ఏమి ఉండవండి. మోహన్ బాబు గారు మనసులో ఏమీ పెట్టుకున్నట్టు కల్మషం గొప్ప వ్యక్తి, మంచి స్నేహశీలి. అదే సార్, గొప్ప ప్రస్థానం అయింది. సో 50 సంవత్సరాలలో శుభాకాంక్షలు చెప్పాలి సార్ మనం ఆయనకి చెప్పాలి. అలాగే రాజకీయంగా కూడా వండర్ఫుల్ చేసినాడు ఆయన, ఎంపీగా కూడా పెద్దల సభకు ఆయన ఎంపిక అవటం దానికి కారకులు రామారావు గారు ప్రేరణ అయి ఉంటుంది బహుశా. రామారావు గారు ప్రత్యక్ష కారణం, పరోక్ష కారకులు చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయనని ఆ రోజున ఎంపీగా ప్రతిపాదించడంలో కానీ ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు, రామారావు గారితో ఒప్పించడం కానీ ఆ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రిలేషన్స్ కూడా ఉంది కదా వాళ్ళకి. అవును. సో పొలిటికల్గా ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడాను చాలా మంచి ఇది చేశారు. ఆయన ఎంపీ లార్డ్స్ని వాటిని సద్వినియోగం చేయడం జరిగింది. అంటే కాంప్రహెన్సివ్ లైఫ్, మధ్య మధ్యలో వివాదాలు అన్నయ్య వచ్చినాయి. మామూలు ఆయన కోపిస్టి, ఆయన అందులో ఆ కోపిస్టి ఏంటంటే తామరమాహ మీద నీటి బొట్టు లాంటిది. అది ప్రేమ ఉన్న వాళ్ళకి కోపం ఉంటుంది సార్. ప్రేమని తట్టుకోలేము, కోపాన్ని తట్టుకోలేము. అలాంటి ఒక చిన్న టిపికల్ కట్టరు. అదేమిటంటే ఎందుకంటే అంత కోపం అని అంటే ఏం చేయమంటారయ్యా, మా నాన్నగారి నుంచి వచ్చింది నాకు. వాళ్ళ నాన్నగారు జీన్స్ ఎఫెక్ట్ ఉంటుంది సార్, ఎఫెక్ట్. వాళ్ళ నాన్నగారి కూడా చాలా కోపం. అదే చిన్నప్పుడు ఈరబాదులు బాధేవాళ్ళండి ఇన్ని, అందుకే ఆ డిసిప్లిన్ అక్కడి నుంచి వచ్చినట్టు కొట్టుడు కొట్టేవాళ్ళంట. చిన్నతనంలో ఆయనకి విపరీతమైన కోపం. స్కూల్ మాస్టర్గా చేశారు ఆయన. అక్కడి నుంచి వచ్చినటువంటి జీన్స్ లో వచ్చింది తప్ప అందులో డ్రిల్ మాస్టర్ వేరే.
స్వతహాగా ఇది వెరీ నైస్ క్యారెక్టర్, అదే సార్. నైస్ పర్సన్, స్నేహశీలి. Yes, sir. సో ఈ సందర్భంగా మోహన్ బాబు గారికి 49 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గురించి 50th ఇయర్లో నటుడుగా 50 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ఒక విషయం ప్రముఖుడిగా సార్ అది. కొనసాగటం అనేటువంటిది నిజంగా అభినందనీయ గొప్ప విషయం. కాబట్టి ఆ పరంగా మోహన్ బాబు గారికి మన సుమన్ టీవీ తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ సార్. సో ఇదండి మన విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50 వసంతాలు అడుగు పెడుతున్నారు. మనం అందరం కూడా ఆయన అభినందించాలా. ఆయన చేసినటువంటి సేవలు ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే ఏంటి, మళ్ళా విద్యకు అయితే పాటు మనం అభినందించాలి ఆయన్ని. ఇంకా ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు ఆయన బతకాలి, హ్యాపీగా జీవించాలి, ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.